ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో స్టాండర్డ్ ప్రిమిటివ్స్, ఎక్స్‌టెండెడ్ ప్రిమిటివ్స్ అనేవి మనం చూసాము. అయితే దాని తర్వాత మనకిక్కడ కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ అనేది కూడా మనకి కొన్నిసార్లు మనం డిజైన్ చేసినప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్పియర్ ఏదో తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ వి అని చెప్పి ఒక కాపీ అనేది తీసుకొని ఇక్కడ నేను ఈ రెండు కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ నాకేంటంటే బులియన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బులియన్లో ఏంటంటే ఫస్ట్ మనం యాడ్ ఆపరేటర్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ యూనియన్ అంటే ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్ కూడా నాకు కంబైన్డ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి మెష్ అనేది సపరేట్ కాదు. సో ఈవెన్ ఇక్కడ కూడా మనం F3 ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఇంటర్సెక్ట్ అయినట్లా ఉండదు. అంటే టోటల్గా మనకు ఆబ్జెక్ట్ అనేది కంబైన్డ్ అయిపోద్ది అనమాట. సో దట్ ఈస్ ద యూనియన్ కమాండ్ అని చెప్తారు. అయితే ఫర్ సపోజ్ మనం అట్లా కాకుండా ఇక్కడ ఇంటర్సెక్షన్ అని ఉంటుంది. ఓకే, ఒకవేళ మనం ఇంటర్సెక్షన్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ పిక్ చేసుకుంటే కామన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్. అయితే అలా కాకుండా ఇక్కడ నాకు సబ్ట్రాక్ట్ అని ఉంటుంది. సో సబ్ట్రాక్ట్ అని చెప్పి నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా నాకు ఆబ్జెక్ట్ అనేది చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ నాకు సబ్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇలాగ మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఈ కమాండ్ అనేది యూనియన్ ఇంటర్సెక్షన్ సబ్ట్రాక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అయితే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ నేను ఒక బాక్స్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక సిలిండర్ని ఇక్కడ తీసుకున్నాను. అయితే ఈ బాక్స్ని మనం సెలెక్ట్ చేసి కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి బులియన్ అని చెప్పేసి యాడ్ ఆపరేటర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మర్జ్ అనే ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఈ రెండూ కూడా కంబైన్డ్ అయిపోయింది, అంటే మర్జ్ అయిపోయినాయి. ఓకే, సో అలా కాకుండా ఫర్ సపోజ్ నాకు అటాచ్ అవ్వాలి. సో ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఈ రెండు కూడా అటాచ్ అయిపోతాయి. అలా కాకుండా ఫర్ సపోజ్ నాకు యాడ్ ఆపరేటర్ ఇక్కడ ఇంప్రింట్ అని చెప్పి ఇది ఇవ్వాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇంప్రింట్ అంటే నాకు అక్కడ ఒక షేప్ కింద అది ఇలాగా, అంటే ఏంటంటే ఆ ఆబ్జెక్ట్లో మనకి కంబైండ్ అయిపోద్ది. అంటే ఇందులో మనకి మెయిన్ యూనియన్ ఇంటర్సెక్షను అండ్ సబ్ట్రాక్ట్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటాం. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే
ఈ ఆబ్జెక్ట్ని కంట్రోల్ వి ప్రెస్ చేసి కాపీ తీసుకొని ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రో బులియన్ అని చెప్పి నాకు మరొక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రో బులియన్లో ఏంటంటే ఇక్కడ స్టార్ట్ పికింగ్ అని చెప్పేసి ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ సబ్ట్రాక్ట్ అని చెప్పేసి సో ఏ ఆబ్జెక్ట్ అండ్ అట్లాగే బి ఆబ్జెక్ట్ అంటే మనకు ప్రో బులియన్లో ఏంటంటే ఒకేసారి మనం ఏవైనా సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే సో మనం ప్రో బులియన్ అనేది మనం వాడుకోవచ్చు. అలా కాకుండా ఒక సింగిల్ కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే బులియన్ అనేది మనం వాడుకుంటాం. అయితే ఈ ఆప్షన్స్ వల్ల మనకు అసలు యూజ్ ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటుంది అనేది మనం తీసుకుంటే జనరల్గా మనం ఆబ్జెక్ట్స్ని మోడల్ కానీ లేకపోతే ఎలివేషన్ కానీ మనం చేయాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టాండర్డ్ ప్రిమిటివ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఓకే, సో ఈ బాక్స్ తీసుకున్న తర్వాత నేనేం చేయాలనుకున్నానంటే దీని తాలూకా వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెంత్ 3 ఇక్కడ 6 అలాగే ఇక్కడ హైట్ ఏమో 3 feet ఇచ్చాను. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ మధ్య పార్ట్లో నేను మరొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ కంట్రోల్ వి తీసుకొని మరొక కాపీ తీసుకొని ఇక్కడ విత్ దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 4 feet తీసుకుంటా, లేకపోతే ఇక్కడ 3 feet 6 inches తీసుకున్నాను. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను హైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 feet 10 inches తీసుకున్నాను. అలాగే ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి 2 feet 10 inches తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఇలాగ అన్ని వ్యూస్లో కూడా నాకు ఇది సరిపోయిందా లేదా అనేది ఫస్ట్ నేను చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇలా అడ్జస్ట్ చేశాను. ఓకే, సో అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే విత్లోకి వచ్చేసరికి నేను ఇక్కడ 3 feet 2 inches ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ విత్ తాలూకా సైజ్ ఇక్కడ నాకు పెరుగుతుంది ఇలాగ. అంటే బయటికి నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం కాంపౌండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ బులియన్ అని చెప్పి బులియన్లో యాడ్ ఆపరేటర్ అని చెప్పి ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ అని చెప్పాను అనుకోండి. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఒక స్పేస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారా స్పేస్ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయింది. అంటే ఒక టేబుల్ టైప్ లాగా షేప్ లాగా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే మనం జనరల్గా ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనం బులియన్ కానీ ఏమీ వాడలేదు. సో వాడకుండా మనకి కావాల్సిన ఐటమ్ని మనం డిజైన్ చేయడం అనేది జరిగింది.
కానీ ఇక్కడ ఏంటంటే మనం బులియన్ అనేది మనం వాడుకొని సో మనకి కావలసిన ఏరియాలో మనం ఆబ్జెక్ట్ని ఈజీగా డిజైనింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇదేనే కాదు, ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే మనం. ఎందుకంటే మనం ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటే ఏమవుతుందంటే నాకు వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను అనుకోండి. ఒక బాక్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్లోకి వచ్చేసరికి నాకు ఇక్కడ 4 ఇంచెస్ కావాలి. ఓకే, సో ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 6 ఫీట్ కావాలనుకోండి. ఇక హైట్కి వచ్చేసరికి ఇక్కడ నాకు 4 ఫీట్ కావాలనుకోండి. సో అంటే ఏంటి, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా మనకి ఒక విండో తాలూకా సైజుని మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నామని అర్థం అన్నమాట. కానీ మరి ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ఫర్ సపోజ్ వేరే వేరే ఆబ్జెక్ట్స్ మనకి కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ Ctrl V చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్కి వచ్చేసరికి నాకు ఇక్కడ 6 ఇంచెస్ కావాలి. అలాగే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ విడ్త్లో 6 ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ నాకు ఎంత కావాలంటే ఫర్ సపోజ్ 1 ఫీట్ 6 ఇంచెస్. సో ఒక 1 ఫీట్ 6 ఇంచెస్ అని చెప్పి ఇక్కడ నేనేమో 3 ఫీట్ 10 ఇంచెస్ అని చెప్తాను. 3 ఫీట్ 10 ఇంచెస్ అని చెప్తాను. లేదు అంటే 3 ఫీట్ 8 ఇంచెస్ అని చెప్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఇటు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం షిఫ్ట్ డ్రాగ్తో మరొక కాపీ, అలాగే ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇక్కడ నాకు 2 కాపీస్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఈ 3 ఆబ్జెక్ట్స్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వీటిని ఇలా సెంటర్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేనేంటి ఉపయోగించాలంటే అంటే ఇలాగ మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నాకు కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో ప్రో బులియన్ అని చెప్పేసి యాడ్ ఆపరెంట్ అని చెప్పి ఇది అంటే ఇక్కడ చూసారా మనకేమవుతుందంటే డిపెండ్ ఆన్ ద కమాండ్ బట్టి మనం ఏ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ఈరోజు చూడండి. ఓకేనా.